వేసవి వచ్చిందంటే చాలు అందరూ నోరూరించే పచ్చళ్ళు తయారు చేస్తుంటారు. ఆవకాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, గోంగూర లాంటి పచ్చళ్ళ గురించి మనకు తెలుసు. కానీ ఎర్రచీమలతో పచ్చడి చేసుకుని పిల్లల నుండి వృద్ధుల వరకు ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకోవడం మీరు విన్నారా? ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కొండవాయిలో గిరిజనుల అలవాటు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కొండవాయిలో గత 40 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వలస వచ్చిన ఆదివాసీలు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకుని తమ జీవనం కొనసాగిస్తున్నారు. రాగి జావ, జొన్న జావ, కొర్రజావతో పాటు అటవీ ప్రాంతంలో చెట్లకు ఉన్న ఎర్రచీమల పుట్టతో చేసే పచ్చడిని ఆహారంగా తీసుకుంటారు. వారి దృష్టిలో ఈ ఆహారం నాన్ వెజ్ కాకపోవడం విశేషం. దానికోసం ఆదివాసీ మహిళలు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి ఎత్తైన చెట్లను ఎక్కి లేదా పొడవైన ఎదురు బొంగులతో చీమల పుట్టలను కోసుకుని వాటిని తమ గ్రామాలకు తెచ్చి ఆ చీమలను రోటిలో వేసి దాంట్లో ఉప్పు, కారం వేసి దంచుతారు. అయితే అలా తయారు చేసిన చీమల పచ్చడి పిల్లల నుంచి పండు ముసలి వరకు జొన్న అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మైదాన ప్రాంతానికి సుదూర దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆదివాసీలు తెల్లవారుజామున లేచి ఇప్ప పువ్వు, తూనికాకు సేకరణ చేస్తుంటారు. పశువులను మేపడానికే వీరి ప్రధాన వృత్తి. వేసవికాలం కావడంతో వ్యవసాయ పనులు లేక, ఆదాయ మార్గాలు లేక ఆహారం కోసం అలమటిస్తుంటారు. దీంతో వీరికి అడవిలో దొరికే చీమలు, అటవీ సంపదే వారి ఆహారంగా మారుతుంది. అడవిలో దొరికే ఎర్ర చీమలను తినడం అనేది వాళ్ళ పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు అలవాటుగా మారిందని, చీమల పచ్చడి అనేది తమ ఆహారపు అలవాట్లో ఒక భాగమని, వీటిని తినడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. తమకు ఎలాంటి రోగాలు లేవని తెలుపుతున్నారు.